ఈరోజు గౌరవనీయ అచ్చంపేట ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్సీ సభావర్ రాములు నాయక్ గారు, మరియు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారు, మరియు దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారు మరి ఇక్కడ రావడం జరుగుతున్నది. వారి కొరకు మేము అందరం ఇక్కడ వచ్చేసినాం. అనుకునే సాధులు అందరూ ఏకపక్షంగా మేము మధ్యమడు దేవస్థానం సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ దానికి గవర్నమెంట్ ప్రోత్సహించాలి. ఇదే మారుమూల ప్రాంతం, ఇది తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ మారుమూల ప్రాంతం, దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న దేవాలయం ఇది. ఇక్కడ మధ్యమడుగు మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో దాదాపు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది ఆంజనేయ స్వామి మాలాదాన ఏర్పాటు చేస్తారు. మాలాదాన వేస్తాం. కాబట్టి ఈ మహాపుణ్యక్షేత్రం దగ్గర ఇక్కడ ఈ సేవాలాల్ మహారాజ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మనవి చేస్తున్నాం. దాంతోపాటు మధ్యమడుగు క్షేత్రం నుంచి కృష్ణానది 6 కిలోమీటర్ దగ్గరనే ఉంటుంది. కాబట్టి మహానది అక్కడ కృష్ణానది శ్రీశైలంకి వెళ్ళి పాతాళగంగకి వెళ్ళి అక్కడికి పారుతుంటుంది. కాబట్టి ఆ నది మహాబ్రహ్మాండంగా అక్కడ స్నానాలు చేసుకొని అక్కడ సేవాలాల్ మహారాజ్ జగదంబ మాత దర్శనం చేసుకొని అక్కడ మధ్యమడుగు ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా మహాఫలితం ఉంటుంది. కాబట్టి